తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అవకతవకలు బయటపడ్డాయి. ముఖ్యంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. 575 నుంచి 850 వరకు ఉన్న బూత్లలో ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే వాటి వెనుక భాగం ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. బిఎల్ఓలు ఇళ్లకు కూడా వెళ్లకుండా వార్డు కార్యాలయాల్లోనే కూర్చొని ఈ పని చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. దొంగ ఓట్ల నమోదుకు ఇది దారి తీస్తోందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ రాత్రికి రాత్రే తప్పుగా ఎంట్రీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఆన్లైన్ నుంచి మాయమయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు. దీనివల్ల దొంగ ఓట్లు పెరిగి ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తప్పులు సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.